స్వామివారు బావి నుంచి స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం ఈ కాణిపాక క్షేత్రం. స్వామివారిని చూసేందుకు రోజుకు 30,000 మంది భక్తులు రావడం విశేషం. సకల దేవతల్లో మొదటి పూజ గణపతికి చేసే ఆచారం ఉంది. సాక్షాత్ ఆ గణేశుడు బావిలోంచి ఉద్భవించిన క్షేత్రమే ఈ కాణిపాకం. కాణిపాక నివాసుడు కామితార్థ ప్రదాయకుడు అయినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్యక్షేత్రం కాణిపాకం నందు ఈ నెల 27వ తేదీ నుంచి స్వామివారి బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభమవుతున్నది. ఈ బ్రహ్మోత్సవాలు 27 మొదలుకుని వచ్చే నెల 16వ తేదీ వరకు 21 రోజుల పాటు విశేష వైభవంగా అంగరంగ వైభవంగా కూడా జరిపించేందుకు సమాయత్తమవుతూ ఉన్నది. కాణిపాక క్షేత్రం ముస్తాబవుతూ ఉన్నది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు విశేష వైభవంగా జరుగుతాయి. ఎక్కడా లేనట్లుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు 21 రోజులు జరగడం కాణిపాక క్షేత్రంలోనే ఉంటుంది. అలాగే స్వామివారికి 9 రోజులు బ్రహ్మోత్సవాలుగాను, తరువాత 13 రోజులు కూడాను ప్రత్యేక ఉత్సవాలుగాను జరిపిస్తూ ఉంటారు. 7వ తేదీన అంటే వినాయక చవితి రోజున ప్రాతకాలం నందే స్వామివారికి పంచామృత అభిషేకములు, అర్చనాది నైవేద్యాది కార్యక్రమాలు జరిపించిన తరువాత విశేషముగా రాష్ట్ర ప్రభుత్వం చేత పట్టు వస్త్రాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ తదనంతరం స్వామివారి వ్రతాన్ని చేయించి భక్తులందరికీ కూడా కథాశ్రవణం గావించిన తరువాత స్వామివారి అనుగ్రహాన్ని అందరికీ అందజేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ కథని విని వినాయక వ్రతకల్పంలో చెప్పేటువంటి కథని విని అక్షతులు ధరిస్తారో రాత్రి చంద్ర దర్శనమైనటువంటి దోషం కలగకుండా ఉంటుందని పార్వతీదేవి శాపం వల్ల కలిగినటువంటి ఆ యొక్క విశేషాన్ని చెప్పి ఈ అక్షతల్ని ధరింపజేస్తూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా గమనించి ఈ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి సేవలో పాల్గొని దర్శించి ధరించవలసిందిగా కోరుతూ ఉన్నారు.